నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు పెట్టాడు, నిన్న పెడతానన్నాడు. ఏది అమ్మ ఒడికి బదులు ఏదో ఒక కార్యక్రమం 15,000 రూపాయలు ఇస్తాను అనేటువంటి మాట, 18 ఏళ్ళు నిండినటువంటి మహిళకి 1,500 రూపాయలు ఇస్తాననే మాట, 3 సిలిండరు. నేను అడుగుతా ఉన్నానయ్యా చంద్రబాబు నాయుడు గారు, అసలు నీకు సిగ్గు శరం లేదయ్యా. ఎందుకంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పథకాలు చూసి నువ్వేం మాట్లాడావు? జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పథకాలు ఇచ్చేస్తున్నాడు, దోచేస్తున్నాడు, ఖజానా అంతా పేద ప్రజలకు పనిచేస్తున్నాడు, చివరికి ఇది శ్రీలంకలాగా అయిపోతుంది అని చెప్పారుగా. నువ్వు చెప్పావు, నీ కుడి ఎడమన ఉన్నటువంటి పత్రికలు చెప్పాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీ, ABN వదలగొట్టేగా మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అని భయపెట్టాలని ప్రయత్నం చేశారే. ఎట్లా ఇస్తారు మీరు ఇవాళ ఈ పథకాలన్నీ? ఇప్పుడు కాదా అంటే మీరు విషం కక్కేటటువంటి ప్రయత్నం చేశారే తప్ప మీకు చిత్తశుద్ధి లేదు అని మనం చేస్తున్నాం. అసలు ఏందయ్యా నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు, మీరు అసలు ఏ హామీ నిలబెట్టుకున్నారండి? ఇవాళ ఇస్తానంటున్నాం కదా 3 సిలిండర్లు కర్ణాటకలో పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మహిళకి బస్సులో ఫ్రీ, ఇవన్నీ చెప్తావు కదా. నువ్వు అసలు ఏమైనా ఒక్కటైనా నీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత 2014లో నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు, అంతకు ముందు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటిగా పోతే ఒక్కటైనా నెరవేర్చావా? నిన్ను నమ్మడానికి ఏమన్నావు? నిరుద్యోగ భృతున్నావు ఇచ్చావా? ఇవ్వలేదుగా. చివరిలో ఏదో పెట్టావు లిమిటెడ్గా. అన్నా క్యాంటీన్ అన్నావు ఇచ్చావా? ఆఖరిలో పెట్టావు 6 నెలల ముందు 3 నెలల ముందు. రుణమాఫీ అన్నావు ఇచ్చావా? మోసం చేశావు. వాగ్దానాలు చేసి మోసం చేసేటటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వాగ్దానాలు చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మరుగాక నమ్మరు అని ఈ సందర్భంగా నేను చెప్తాను. ఇది చరిత్ర. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెబితే ఎంత నష్టమైనా కష్టమైనా నెరవేరుస్తారని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ మీ అందరికీ తెలుసు. కరోనాలో మొత్తం అన్ని షట్ డౌన్ అయిపోయాయి, ఆదాయాలు పడిపోయాయి. అమెరికా లాంటి దేశాలు కూడా ఆదాయాలు పడిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుడికి ఇవ్వవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు బటన్ నొక్కి ఇచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి. ఇచ్చాను మాట తప్పకూడదు, ఎంత కష్టమైనా నష్టమైనా అని భావించి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంత సర్వనాశనం అయిపోతుందని చెప్పి ఇవాళ అంతకన్నా గొప్ప పథకాలు ఇస్తామని ప్రజల్ని మాయ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు అనే వాస్తవాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.